కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులు వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరు భరించుటలేదు. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడకు. చాలండి. ఇక్కడ మనము చూస్తే ఒలీవ చెట్టును గురించినటువంటి మాటలు మనము చదువుతూ ఉన్నాము. ఒలీవ కొమ్మల్ని గురించిన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఏంటి ఒలీవ చెట్టు ఎవరు, ఒలీవ కొమ్మలు ఎవరు అంటే, ఒకప్పుడు మనము అన్యులుగా ఉండి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత కడగబడి రక్షణ పొందినటువంటి మనమందరము కూడా ఏంటి అంటే ఒలీవ కొమ్మలపై మనము ఉన్నాము. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు 17వ వచనం మళ్ళీ చదువుదాము. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల. చాలండి. ఇక్కడ అంట కొన్ని కొమ్మలు విరిచివేయబడ్డాయంట. మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత వారు స్వకీయులో యేసు ప్రభువారిని అంగీకరించలేదు, ఆయనలో విశ్వాసం ఉంచలేదు అనేటటువంటి మాటలు మనము చూస్తాము. నేటికి చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారు కాదు దేవుడు, మరొక దేవుడు వస్తారు అని చెప్పేసి ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి అవిశ్వాసం కలిగినటువంటి వారంతా ఏం చేపట్టారు అంటే విరిచివేయబడ్డారంట. కానీ క్రీస్తులో ఉన్నటువంటి మనకి, దేవుడి బిడ్డలో ఉన్న మనకి దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఏంటి అంటే మనమంతా యేసయ్యతో పాటు అంటుకట్టబడి ఉన్నామంట. 17వ వచనంలో చూస్తే అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులు వాటితో కలిసి పాలు పొందిన ఎడల. యేసుక్రీస్తు ప్రభు వారు మనకి పునాది అయి ఉన్నారు. మనమందరము కూడా ఆయనలో అంటుకట్టబడి ఉన్నామంట. దేవుడితో మనం అంటుకట్టబడి ఉన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి సారము మనలోనికి ప్రవహిస్తూ ఉంటుంది. ఆయనలో ఉన్నటువంటి జీవం మనలోనికి ప్రవహిస్తూ ఉంటుంది. ఒక చెట్టుని చూసినట్లయితే చెట్టుతో కొమ్మలు మరి అంటుకట్టబడి ఉన్నప్పుడు ఆ వేర్లలో నుంచి కొమ్మల్లోకి జీవము ప్రవహిస్తూ ఉంటుంది. వేర్లలో ఉండి సారము అవి ఆ యొక్క కొమ్మల్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. చెట్లు మొక్కలు పెంచే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఏంటంటే వేరే కొమ్మను తీసుకొని వచ్చి ఆ కొమ్మతో పాటుగా అంటుకడితేనంట దీంతో పాటు ఆ కొమ్మ కూడా ఫలిస్తూ ఉంటుందంట. ఆ కొమ్మతో పాటు ఇది కూడా జీవం పొందుకుంటా ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో మనం అంటుకట్టబడి ఉన్నప్పుడు ఆయన యొక్క జీవం మనలోనికి ప్రవేశిస్తుంది. ఆయనలో ఉన్నటువంటి సారము మనలోనికి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఆయన సారాన్ని మనం పొందుకుని ఫలించే అనుభవంతో మనం సాగుతూ ఉన్నప్పుడు అంట ఒక పనిని మనము చేయకూడదంట. ఏంటి అంటే 17వ వచనంలో ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ కొమ్మల పైన మనము అతిశయపడకూడదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని బట్టి కావచ్చు, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనను బట్టి కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి మరి తలాంతులను బట్టి కావచ్చు, నువ్వు పొందినటువంటి రక్షణ బట్టి కావచ్చు, దేని విషయంలోనూ కూడా అతిశయమల్లోది మనలోకి రాకూడదు. కొన్నిసార్లు లోక సంబంధమైన విషయాలను బట్టి అతిశయపడటం మానేస్తాం, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఒకసారి గర్వం అనేది మనలోనికి ప్రవేశిస్తా ఉంటుంది. విరిచివేయబడిన కొమ్మని చూసి ఆ స్థానంలో నువ్వు అంటుకట్టబడి ఉన్నావని, వాటికంటే నువ్వు గొప్పగా ఉన్నావని చెప్పి, గొప్పదానమని చెప్పి నువ్వు అతిశయపడకూడదు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే వేరు కొమ్మల్ని భరిస్తుంది కానీ కొమ్మల వేరుని భరించట్లేదు. దేవుడు మనల్ని భరిస్తున్నాడు తప్ప, అందుకని మనము దేవుడు అంటుకట్టబడి ఉన్నాము. దేవునికి వేరే మనం ఏమీ కూడా చేయలేము. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాము. నా యందు నిలిచి ఉండుడి,
మీ యందు నేనును నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని దానంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే నిలిచి ఉండుట అనే మాట మనకి కనపడుతూ ఉంది. దేవుల్లో నిలిచి ఉండేటటువంటి అనుభవం చాలా మందికి ఉండదు. దేవుని దగ్గరికి వస్తారు, ఎక్కడో సువార్త విని, ఎక్కడో దేవుని మాటలు విని దేవుని దగ్గరికి వస్తారు. లేకపోతే దేవుడు మేలు చేస్తాడని చెప్పి మేలు కొరకు దేవుని యొద్దకి వస్తారు. కానీ చాలా మందికి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవునిలో నిలిచి ఉండే అనుభవం చాలా మందికి ఉండదు. దేవునిలో నిలిచి స్థిరత్వము వారిలో ఉండదు. స్థిరంగా దేవునిలో నిలబడే అనుభవం వారికి ఉండదు. దేవుని దగ్గరికి రావడం వరకు వస్తారు, దేవుని వాక్యాన్ని అంగీకరించడం వరకు అంగీకరించి రక్షణ పొందడం వరకు రక్షణ పొందుతారు. కానీ నిలిచి ఉండేటటువంటి అనుభవం చాలా మందిలో ఉండనే ఉండదు. ఎందుకు నిలిచి ఉండే అనుభవం వారిలో ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే ద్విమనస్సు అనేది వారిలో ఉంది కాబట్టి. రెండు రకాల తలంపుల మధ్యన మనుషులు ఉంటున్నారు కాబట్టి మనసు అందరికీ కూడా ఒకటే. దేవుడు అందరికీ ఒకటే హృదయాన్ని ఇచ్చాడు, ఒకటే మనసుని ఇచ్చాడు. మనసు అందరికీ కూడా ఒకటే. కానీ ఆలోచించే ఆలోచనలలో మార్పు అనేది కలుగుతూ ఉంటుంది. రకరకాల ఆలోచనలు, భయంకరమైనటువంటి ఆలోచనలు, దేవుడికి దూరమయ్యే ఆలోచనలు, పాపము ఇష్టమైనటువంటి ఆలోచనలతో మనిషి యొక్క హృదయం నింపబడి ఉంది. కాబట్టి ద్విమనస్సు అనేది మనుషుల్లో ఉంది. కాబట్టి దేవుల్లో నిలిచి ఉండేటటువంటి అనుభవం చాలా మందిలో ఉండట్లేదు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్నాము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకోండి. విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. చాలండి. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, పాపంలో బ్రతికేవాడు ఏ మనిషి కూడా పాపంలో బ్రతకడం దేవుని యొక్క చిత్తము కానీ కాదు. దేవుడు పాపుల్ని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని మాత్రం ఆయన ద్వేషిస్తూ ఉంటాడు. ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, పాపులారా మీ చేతులు కడుక్కున్నది, మీ చేతులను శుభ్రము చేసుకున్నది. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి అంటే, మరి దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలంటే ఏదో ఆశీర్వాదాలు పొందుకోవడానికి కాదు, లేకపోతే శరీర సంబంధమైనటువంటి రోగాన్ని తగ్గించుకుని వెళ్ళిపోవడానికి కాదు. కానీ మన ఆత్మ సంబంధమైన అంతరంగానికి, మన యొక్క మనసుకి పట్టినటువంటి పాపాన్ని, మన హృదయానికి పట్టినటువంటి వ్యాధిని, ఆరోగ్యాన్ని మనం కడుక్కోవడానికి దేవుని సన్నిధిలోకి మనము రావాలి. హల్లెలూయా. ఎక్కడ మన పాప రోగానికి మందు ఎక్కడ దొరుకుతుంది అంటే యేసయ్య సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. డాక్టర్లు ఎంతమంది స్పెషలిస్టులు ఉన్నా వారందరూ కూడా రోగానికి మాత్రమే వారు మందులు ఇవ్వగలరు. కానీ పాప రోగం పోవడానికి ఎవరు కూడా మందు అనేది ఇవ్వలేరు. ఎక్కడ మనకి ఆ మందు దొరుకుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. ఆయన రక్తంలో మాత్రమే ప్రతి ఒక్క పాపకి విడుదల అనేది కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధికి మనం పదే ఎందుకు రావాలి అంటే మన హృదయము పరిశుద్ధపరచుకోవడానికి, మన మనసుని మనము పవిత్రపరచుకోవడానికి దేవుని సన్నిధిలోకి మనము రావాలి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున నువ్వు రెండు మనసుల మధ్య ఉన్నవా, ద్విమనసుతో ఉన్నవా, లేకపోతే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా, నీకు నువ్వు పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఏలియా ప్రవర్తన మనం చూసినట్లయితే కరిమేలు పర్వతం మీద మరి ఏలియా ప్రవర్తున్నాడు. ఆ పర్వతం మీద ఏలియా ప్రవర్త ఒక మాట పలికినట్లుగా మనం వాక్యంలో చూడగలుగుతాము. చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో 21వ వచనాన్ని చదివాము. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, జన్నాల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను
పలకకపోయి చాలండి. ఏలియా ప్రవక్త చాలా రోషం కలిగినటువంటి దైవజనుడు, చాలా రోషం కలిగి వ్యక్తి జీవిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. చాలా మందికి రోషం ఉంటుంది, చాలా రోషం ఉంటుంది. ఏ విషయాల్లో రోషం ఉంటుంది అంటే, మా ఊరండి, మా ఊరి వారిని ఎవరైనా ఏమన్నా అంటే చాలా రోషం వస్తూ ఉంటుంది. మా బంధువులండి, మా బంధువులు ఏమన్నా అంటే రోషము వస్తూ ఉంటుంది. కొంతమందికి ఊరంటే రోషము, ఊరంటే చాలా ప్రేమ ఉంటుంది. కొంతమందికి బంధువులు అంటే చాలా ప్రేమ ఉంటుంది. కొంతమందికి సొంత కుటుంబం అంటే చాలా దురభిమానము ఉంటుంది. ఊరంటే అభిమానము, సొంత వారంటే అభిమానం. అలాంటి వారిని ఎవరైనా ఏమన్నా అంటే అసలు తట్టుకోలేరు. ఒకవేళ వారికి తప్పైనా ఒప్పైనా కూడా ఏది చేసినా రైట్ అని చెప్పాలి, కానీ తప్పని చెప్తే మాత్రం వారికి చాలా రోషము కలుగుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? ఎలాంటి మనుషుల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చూస్తున్నారంటే, రోషం కలిగిన వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఏలియా ప్రవక్త కూడా చాలా రోషం కలిగి జీవిస్తున్నట్లుగా మనము చూడగలుగుతున్నాము. ఇప్పుడు ఇక్కడ ప్రజలతో ఏలియా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు? ఇంకా ఎన్నో నాళ్ళు మన జీవితంలో వెళ్ళిపోయాయి. ఇంకా ఎన్నాళ్ళు మనకి ఎవరికైనా గ్యారంటీ ఉందా చెప్పండి? ఎవరికి గ్యారంటీ వారంటీ లేదు. వస్తువులకైనా ఉంది కానీ మనిషి యొక్క జీవితానికి గ్యారంటీ లేదు. ఎన్నో నాళ్ళు వెళ్ళిపోయాయి, ఇంకెన్నాళ్ళు మనకి తెలియదు. కానీ చాలామంది ఎలా బ్రతుకుతారంటే, ఎన్నో నాళ్ళు మన జీవితంలో వెళ్ళిపోయి అయినప్పటికీ కూడా చాలా నాళ్ళు, ఎన్నో నాళ్ళు అల్ప విశ్వాసంతో చాలామంది బ్రతికేస్తూ ఉంటారు. ద్విమనస్సుతో చాలామంది బ్రతికేవారి ప్రపంచంలో ఉంటారు. క్యాలెండర్లు మారుతూ ఉంటాయి, రోజులు మారుతూ ఉన్నాయి, టైం నడుస్తూ ఉంది, కానీ మనిషి యొక్క జీవితం మాత్రము ఇంకా ద్విమనస్సుతో బ్రతికేవారు చాలామంది ఉన్నారు. నీ ద్విమనస్సుని నువ్వు మార్చుకోవాలి, నీ హృదయాన్ని నువ్వు పరిశుద్ధపరచుకునే వ్యక్తిగా ఉండాలి. ఏలియా ప్రవక్త చెప్తున్నాడు, ఇంకా ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు? ఇంకా ఎన్నాళ్ళు అని చెప్పి వారిని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ మీకు దేవుడు నిజమైన వాడైతే దేవుడు మీరు ఎంపిక చేసుకోండి. ఒకవేళ బయలు దేవుడు అయితే బయలుని మీరు ఎంపిక చేసుకోండి. ఇంకా రెండు తలంపుల మధ్య ఉండడానికి వీలు లేదు. ప్రకటన గ్రంథంలో కూడా లవోదియ సంఘాన్ని గురించి మరి రాయబడినటువంటి మాట ఏంటంటే, మీరు వెచ్చగానైనను చల్లగానైనను లేదు, నులివెచ్చని స్థితిలో మీరు ఉన్నారు, కాబట్టి నేను మీ మీద ఉమ్ము వేస్తాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. నులివెచ్చని స్థితిలో చాలా మందికి నీళ్లు, స్నానం చేసేటప్పుడు నీళ్లు మరి వేడిగా ఉండకూడదు, వేడిగా ఉంటే వాళ్ళు కాలిపోతుంది. కాబట్టి నులివెచ్చగా నీళ్లు వేసుకుంటా ఉంటారు. అలాగని మరీ చల్లగా వేసుకుంటే అవకాశం ఉండదు, వర్షానికి చలేస్తా ఉంటుంది. అలాగని వేడిగా కూడా వేసుకోవడానికి అవ్వదు. అందుకని నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి నీళ్ళతో స్నానము చేస్తూ ఉంటారు. నులివెచ్చని నీళ్లు మనకి పనికొస్తాయేమో కానీ ఆత్మీయ జీవితంలో నులివెచ్చని స్థితిని దేవుడు ఏమాత్రము కూడా అంగీకరించాడు. నులివెచ్చని స్థితిలో ఉన్న వారికి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడు ఏమాత్రము కూడా ఉండనే ఉండదు. అందుకే ఇక్కడ ఏలియా ప్రవక్త చెప్తా ఉన్నాడు, మీరు నిజమైన దేవుడు ఎవరో ఎంపిక చేసుకోండి. ఒకవేళ బయలు దేవుడు అయితే బయలుని మీరు అనుసరించండి. ఒకవేళ దేవుడు నిజమైన వాడని మీకు అనిపిస్తే దేవుడిని మీరు ఎంపిక చేసుకోండి. నిజమైన దేవుడు ఎవరో మీరు తెలుసుకోండి. నిజమైన దేవుడితో మీరు సహవాసము చేయండి. నిజమైన దేవుడిని మీరు వెంబడించండి అని చెప్పి రోషం కలిగినటువంటి దైవజనుడుగా ఆ వ్యక్తి చెప్తున్నట్లుగా నిజమైన దేవుడు ఎవరని నిరూపించినట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం. కీర్తనలో 119వ కీర్తన 113వ వచనం చదువుదాము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాడు. చాలండి, ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, ద్విమనస్కులను నేను ద్వేషిస్తూ ఉన్నాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడండి అంటే అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తాడు. పాపుల్ని కూడా ప్రేమించే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఆయన పాపుల్ని కూడా ప్రేమిస్తారు, కానీ పాపాన్ని మాత్రం ఆయన ఖండిస్తాడు, పాపాన్ని మాత్రం ఆయన ద్వేషిస్తాడు. ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, ద్విమనస్కులనంట దేవుడు అంట ద్వేషిస్తూ ఉన్నాడంట. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, ద్విమనస్సు గల వారితో మనము సహవాసము చేసేవారిగా ఉండకూడదు. చాలా మంది ద్విమనస్కులతో కూడా నువ్వు సహవాసం చేయవలసి వస్తే వారిని రక్షణ మార్గంలోకి, విశ్వాసంలోకి వారిని నడిపించడానికి వారితో నువ్వు కలిసి సహవాసం చేస్తే అందులో తప్పేమి లేదు, చెయ్యి. కానీ ఒకవేళ నువ్వు కూడా వారితో పాటు కలిసి నువ్వు కూడా ద్విమనస్సు గలవాడిగా అవుతావు అంటే వారితో సహవాసము చేయకూడదు. కొంతమందిలో ఉండేటటువంటి బలహీనత ఏంటి అంటే, మరి తాగేవాడితో కలిసి తాగుదానికి వెళ్దాం రారా అంటే వాడితో పాటు కలిసి
వెళ్తాడు. అన్యులతో సహవాసం చేసి, దిమనస్సు గలవారితో సహవాసం చేసి, వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని, వారికి ఉన్నటువంటి కొంత భక్తిని కూడా కోల్పోయేవారుగా చాలామంది ఉన్నారు. కాబట్టి దిమనస్సు గలవారితో మనము సహవాసం చేయడానికి వీళ్ళదు. దిమనస్సు గలవారికి మనము దూరంగా ఉండవలసిన వారిగా ఉన్నాము. అందుకే మరి పేతురు రాసిన పత్రికలో మనం ఒక మాట చదివితే, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాము. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిపుణమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి చాలండి. మనం ఏం కట్టుకోవాలి అంటే మనస్సు అనేటటువంటి నడుమునంట కట్టుకోవాలంట. చాలామంది నడుము కట్టుకుంటూ ఉంటారు. నడుము నొప్పులు వచ్చేటప్పుడు, ఆపరేషన్ అయినప్పుడు నడుముకి బెల్ట్ పెట్టుకుంటా ఉంటారు. ఎందుకు అంటే మనిషి నడుము వంగిపోకూడదు. ఆటోమేటిక్గా మనిషి నడుము వంగిపోతే మనిషి కూడా వంగిపోయే అవకాశము ఉంది. కాబట్టి మనిషి బలంగా ఉండాలంటే నడుము అనేది బలంగా ఉండాలి. అందుకే నడానికి బెల్ట్ పెడతా ఉంటారు. ఇప్పుడు నడుము వంగిపోతే మనిషి వంగిపోతాడు. ఇప్పుడు మనసు కనుక పాపం వంగిపోతే ఇప్పుడు మనిషి కూడా పాపంలోకి వంగిపోతాడు. అందుకే మనం పాపంలోకి వంగకుండా ఉండాలి అంటే మనస్సు అనేటటువంటి నడుమునంట మనము కట్టుకోవాలంటే, ఎప్పుడు మనస్సు అనే నడుము కట్టుకోవాలి? ఆదివారం ఒక్కరోజు కట్టుకుని మిగిలిన అన్ని రోజులు కూడా వదిలేచ్చా? ప్రతిరోజు కూడా దినదినము కూడా మనం మనస్సు అనే నడుముని కట్టుకుంటూ ఉండాలి. ఆత్మ సంబంధమైన సిద్ధపాటు ప్రతి దినము కూడా మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రతిరోజు ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితము ఆటలాడే స్థలము కాదు, కానీ ఒక పోరాటము సెలిపెట్టేటువంటి స్థలము పరిస్థితి. మనం ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడు ఆయుధాలు తీసుకోకుండా వెళ్తే వాడికి విజయం వస్తుందో చెప్పండి? ఆయుధాలు ఖచ్చితంగా పట్టుకుని యుద్ధానికి పోరాటానికి వెళ్ళాలి. మనం కూడా ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నాము. ఈ పోరాటంలో మనం కూడా విశ్వాసము అనే డాలిని మనము ధరించుకోవాలి. అలాగే మరి ఆత్మ సంబంధమైన నడుముని మనము కట్టుకోవాలి. విశ్వాసం అనే డాలిని, సత్యం అనే దట్టి, అలాగే సమాధాన సువార్తలైన సిద్ధ మనసుని చూడని మనము తొడుక్కోవాలి. ఈ ఆయుధాలను మనము ధరించుకుని దేవునిలో మనము ముందుకెళ్ళాలి. దేవుని వాక్యము అనేటటువంటి ఖడ్గాన్ని మనము ధరించుకోవాలి. అనుదినము కూడా సిద్ధపాటు కలిగిన వారిగా మనము ఉండాలి. పెళ్లి కుమార్తె పెళ్లి రోజున ఎలా సిద్ధపడుతుందో అలాగే ఒక్కరోజు మాత్రమే, ఆదివారం మాత్రమే మన మనస్సును నడుమును కట్టుకోవడం కాదు, కానీ ప్రతిదినము అనుదినము కూడా మనస్సు అనే నడుమును కట్టుకుంటూ ముందుకి వెళ్ళాలి. మళ్ళా తిరిగి రోమపత్రిక 11వ అధ్యాయంలోనికి మళ్ళా వద్దాము. 19వ వచనం. అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. చాలండి. ఇక్కడ దేవుడు కారణం చెప్తా ఉన్నాడు. అడవి వలివ కొమ్మలు విరిచివేయబడ్డాయి. ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది విరిచివేయబడ్డారు. ఆ విరిచివేయబడ్డానికి కారణం ఏంటో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నారు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన తీర్పులు న్యాయమైనవి. ఆయన న్యాయవంతుడు. ఆయన అన్యాయస్తుడు ఏమాత్రము కూడా కానే కాదు. ఇక్కడ కారణం చెప్తూ ఉన్నాడు. ఆ కొమ్మలు విరిచివేయబడ్డానికి కారణం ఏంటో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నారు. ఎందుకు వారు విరిచివేయబడ్డారు అంటే వారి అవిశ్వాసము వల్ల, వారి అవిశ్వాసపు జీవితాన్ని బట్టి వారు విరిచివేయబడ్డారు. కానీ మనమైతే నిన్ను నన్ను దేవుడు తనలో అంటుకట్టి ఉంచాడు. ఎందుకంటే మన యొక్క జ్ఞానాన్ని బట్టి కాదు, మన యొక్క తెలివిని బట్టి కాదు, కానీ కేవలము యేసుక్రీస్తు ప్రభు వారు ఎందు మనము విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన ఎందు మనము అంటుకట్టబడి ఉన్నాము. హల్లెలూయా. 20వ వచనాన్ని చదువుదాము. 20వ వచనంలో, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నాము. మనం ఎందుకు నిలిచి ఉన్నాము అంటే విశ్వాసాన్ని బట్టి మనము నిలిచి ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు మనం నిలిచి ఉన్నామని మనకు తెలుస్తుందా? అందరికీ తెలుస్తుందా? చెప్పండి. ఆత్మీయ జీవితంలో మనం నిలిచి ఉన్నామని మనకు తెలుస్తుందా? అందరికీ తెలుస్తుందా? మనకి తెలుస్తుంది. మనతో పాటు ఇతరులకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ నువ్వు విశ్వాసాన్ని కోల్పోతే, ఒకవేళ నువ్వు భక్తిగా లేకపోతే నీ ప్రవర్తనలో అది తెలుస్తుంది, నీ నడకలో కూడా అది తెలుస్తుంది, నీ ప్రవర్తనలో కూడా అది
కనపడుతూ ఉంటుంది. అప్పుడు వారు అనుకుంటారు, ఓ వీరు విశ్వాసంలో వీరు లేరు, భక్తి మార్గంలో వీరు లేరు అని వారికి కూడా అర్థమవుతా ఉంటుంది. మనమైతే విశ్వాసాన్ని బట్టి అంట ఆయనతో పాటు నిలిచి ఉన్నామంట. దేవుడు ఆయనతో పాటు మనల్ని అంటుగట్టి ఉన్నాడు. మనం విశ్వాసాన్ని బట్టి నిలుచున్నాము. అయితే వేరు మనల్ని భరిస్తుంది కానీ మనము వేరుని భరించుట లేదు. ఎందుకంటే రక్షణ పొందిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన తర్వాత, దేవుని బిడ్డలుగా మనం చేయబడిన తర్వాత దేవుడు మనల్ని భరిస్తా ఉన్నాడు. ఒకసారి భర్త లేని భార్యలకి చాలా వేదన కలుగుతా ఉంటుంది. వారి ఉన్నటువంటి నిస్సహాయ స్థితిని బట్టి, వారికి ఉన్నటువంటి ఒంటరితనాన్ని బట్టి వారి బాధ ఎంత అంత కాదు, చాలా భయంకరంగా ఉంటుంది. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తై ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మనం చేయబడిన తర్వాత మన బాధ్యత అంతా కూడా ఎవరు తీసుకుంటారంటే దేవుడు తీసుకుంటాడు. భర్త అంటే ఏంటి అంటే భరించేవాడు భర్త. పిల్లలు పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, ఒక దండేసంట లేకపోతే ఒక రింగు పెట్టి నాది అని చెప్పి భార్యను ధరించుకుంటా ఉంటాడంట. ధరించుకున్న తర్వాత జీవితకాలం అంతా కూడా ఆమెని భరిస్తూ ఉంటాడంట. ఇప్పుడు దేవుడి బిడ్డలుగా చేయబడిన తర్వాత మనల్ని ఎవరు భరిస్తారు అంటే దేవుడు భరిస్తా ఉంటాడు. దేవుడు మనల్ని భరిస్తాడు. భర్త అయినా ఒకవేళ నీకు అపనమ్మకస్తుడుగా ఉండొచ్చు, ఒకవేళ భర్త అయినా నిన్ను విడిచిపెట్టి వెళ్ళొచ్చు, కానీ దేవుడు మాత్రం ఎన్నాళ్ళు నిన్ను విడిచిపెట్టి నీ జీవితకాలం అంతా కూడా ఆయన నిన్ను భరిస్తాడు. నీ జీవితకాలం అంతా కూడా ఆయన నిన్ను ఎత్తుకుని మోస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రజల విషయంలో ఆయన బాధ్యత కలిగి ఉంటాడు. ఆయన బిడ్డల విషయంలో ఒక బాధ్యత కలిగి నడిపిస్తా ఉంటాడు. ఒకవేళ నీ కుటుంబ యజమానుడైనా సరిగ్గా నేను పోషించకపోవచ్చు, నీకు యజమానుడు నీ మీద తీసుకున్న బాధ్యత కంటే కూడా ఎక్కువగా దేవుడు తన బిడ్డల కొరకు ఆయన బాధ్యత తీసుకుని నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వేరు మనల్ని భరిస్తుంది కానీ మనము వేరుని భరించట్లేదు. 20వ వచనము మంచిది వారు అవిశ్వాసమును బట్టి విడిచివేయబడి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. చాలండి, ఇది మనకి యేసుక్రీస్తు ప్రభువు రాస్తున్నటువంటి ఒక హెచ్చరిక. దేవుని వాక్యం మనల్ని చాలాసార్లు ఆదరిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం ఎలాంటిది అంటే జండి బాంబ్, అమృతాన్యం లాంటిది, టైగర్ బాంబ్ లాంటిది. మనకి ఏదైనా నొప్పి వచ్చినప్పుడు ఎక్కడ బాగుందని చెప్పి మనం వెతుక్కుంటూ ఉంటాము. దేవుని వాక్యం కూడా ఎలాంటిదంటే మన యొక్క గాయాలని కడతా ఉంటుంది. మన గాయాలని మానిపేది ఏది అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది, మనకు నెమ్మదిని కలుగు చేస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం మనకు ఒక హెచ్చరిక కూడా. దేవుని వాక్యం మనల్ని హెచ్చరించేది కూడా. ఇక్కడ ఒక హెచ్చరిక రాయబడి ఉంది. మనకి హెచ్చరికలు అంటే ఎవరికి కూడా ఇష్టము ఉండదు. దేవుడు నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు అని మాట ఉందనుకోండి, మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ మాట నా కొరకే అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం. కానీ నువ్వు పరిశుభ్రంగా జీవించు అని చెప్పి వాక్యంలో ఉందనుకోండి, అది మనకు కాదు, నాకు కాదు, వేరే ఇంకెవరికి అన్నట్లుగా మనం చాలాసార్లు ఉంటాం. కానీ దేవుని వాక్యం మనల్ని హెచ్చరించేది కూడా. దేవుని వాక్యం హెచ్చరించినప్పుడు దాన్ని మనము తీసుకోవాలి, దాన్ని మనం పాటించేవారుగా ఉండాలి. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి హెచ్చరిక ఏంటి అంటే, విశ్వాసమును బట్టి నీవు నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడదు. గర్వం అనేది మనలో రాకూడదు. మనం నిలిచి ఉన్నాం ఎలా అంటే దేవుడు మనల్ని ఆయనతో పాటు అంటుకట్టాడు కాబట్టి ఆయన మీద మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనం నిలిచి ఉన్నాం. కాబట్టి గర్వింపక మనము ముందుకు సాగాలంట. హెచ్చరిక, దేవుని వాక్యం హెచ్చరిక వచ్చినప్పుడు దాన్ని మనము పాటించబడి ఉండాలి. చాలా మంది హెచ్చరికని పట్టించుకోకుండా, చాలా మంది అనాలోచనగా హెచ్చరికల్ని పక్కన పెడతా ఉంటారు. కొన్నిసార్లు కొన్ని మార్గాలను మనం ప్రయాణం చేసేటప్పుడు ఈ మలుపు చాలా భయంకరమైనటువంటి మలుపు, ఇక్కడ ఆగి మీరు నెమ్మదిగా వెళ్ళాలని చెప్పి అక్కడ మనకు ఒక బోర్డు కనపడతా ఉంటుంది. కనిపించినప్పుడు అక్కడ బోర్డుని మనం చూసిన తర్వాత కూడా ఆ మలుపులో మనం ఎలా నెమ్మదిగా వెళ్ళాలి, ఆగి చాలా నెమ్మదిగా మనము వెళ్ళాలి. వెళ్ళకుండా ఇష్టానుసారంగా స్పీడ్గా వెళ్ళారనుకోండి, ఏమవుతుంది, బండి బోర్లా పడుతుంది, ఏ కాలో చేయో విరిగిపోతే అప్పుడు గొడవ వదిలిపోతుంది. కానీ అక్కడ బోర్డు ఎందుకు పెట్టారంటే మన మంచి కొరకు, మన క్షేమం కొరకే పెట్టారు. కానీ వారికి ఏం పర్లేదు, ఎలా వెళ్ళినా పర్లేదు అని చెప్పి కొంతమంది యవనస్తులు డ్రైవింగ్ ఎలా చేస్తూ ఉంటారంటే, ఈ రోడ్డు నా బాగుంది, ఎలాగైనా నేను డ్రైవింగ్ చేసుకోవచ్చు, నా ఇష్టం వచ్చినట్లుగా నేను వెళ్ళొచ్చు అన్నట్లుగా డ్రైవింగ్ చేస్తూ ఉంటే అది నీకే నష్టం. కాబట్టి దేవుడి వాక్యంలో హెచ్చరికలు వచ్చినప్పుడు వాటిని మనము వినాలి, వాటిని మనము
అంగీకరించాలి. దేవుడి వాక్యం కూడా హెచ్చరిస్తూ ఉంది, నువ్వు విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక నీవు భయపడు. గర్వింపక మనము ఉండాలి. గర్వం అనేది మనలో ప్రవేశించకూడదు. మన రక్షణ జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని గర్వపడకుండా మనము ముందుకి కొనసాగించేవారిగా ఉండాలి. ప్రభా, ఈ రక్షణ నీవు నాకు ఇచ్చిందే, ఈ మారు మనసు నాకు నువ్వు ఇచ్చిందే, నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు, నువ్వు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలను బట్టి నీకు స్తోత్రాలని చెప్పి దేవునికి ఎప్పుడు మనం భయపడుతూ ముందుకి గర్వింపగా మన రక్షణ జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని ముందుకి మనం కొనసాగించే వారిగా ఉండాలి. హల్లెలూయా. కీర్తనలు 1 గ్రంథము 3వ వచనాన్ని చదువుదాము. అతడు నీటి కాలువల వారన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. చాలండి. అతడు చేయునదంతయు సఫలమగును, ఆమె చేయునదంతయు సఫలమగును. ఎవరు చేసేది సఫలమవుతుంది చెప్పండి? అందరూ పనులు సఫలమగవు. దేవుడు ఎవరైతే నీటి కాలువల వారన నాటపడతారో వారు చేసేది సఫలము అవుతుంది. నీటి కాలువల వారు నాటపడటము అంటే మరి నీటి కాలువలు అంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. జీవజలము అంటే దేవుని వాక్యము. ఎవరైతే దేవుని వాక్యము అనే నీటి కాలువ వారున నాటబడి ఉంటారో వారు చేయున్నది అంతయు కూడా సఫలమవుతుందంట. వారు ఏదో చెట్టు అయితే ఉంది అంటే ఉంది అన్నట్లుగా కాదు, వారంట ఆకు వాడరంట, తన కాలమందు ఫలమిస్తా ఉంటారట. హల్లెలూయా. అలాగే కింద వచ్చినానికి చదివితే 4వ వచనము, దుష్టులు అలాగున ఉండక, చాలండి, దుష్టులు అలాగున ఉండక అనే మాటను మనం చూస్తున్నాము. దుష్టులకి ఎంతసేపు లోక సంబంధమైన వారికి, దేవుని బిడ్డలకి ఎప్పుడు కూడా తేడా అనేది ఉంటుంది. వారిద్దరి మధ్యలో కూడా ఎప్పుడు వ్యత్యాసం అనేది ఉంటానే ఉంటుంది. నీటి కాలువల వారు నాటబడిన వారు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. కానీ దుష్టులంటే అలాగ ఉండరంట. ఎలా ఉండరు చదవండి. గాలి చేత చెదరగొట్టబడు పొట్టువలె. పొట్టువలె దుష్టులు ఎలా ఉంటారు అంటే గాలి చేత ఎగరగొట్టబడేటటువంటి పొట్టువలె వారు ఉంటారంట. మనం చెట్టును చూసినప్పుడు చెట్టు ఒకే స్థలంలో ఉంటుంది, చెట్టు కదలదు. ఎక్కడ నాటబడి ఉందో అక్కడే చెట్టు స్థిరంగా ఉంటుంది. కానీ పొట్టును చూస్తే పొట్టి కొంతసేపటికి ఇక్కడికి ఉంటుంది, మరొక సమయంలో ఎక్కడో పొట్టు ఉంటుంది. పొట్టును ఎవరైనా పట్టుకోగలరా చెప్పండి? పొట్టును ఎవరైనా ఫాలో అవ్వగలమా? పొట్టు మన చేతికి అందదు, ఒకసారి ఎక్కడ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు దుష్టుల యొక్క జీవితం ఎలా ఉంటుందంటే గాలి చేత రేపబడేటటువంటి పొట్టు వలె వారు ఉంటారంట. తిమనస్సు కలిగిన వారు, ఎవరైతే స్థిరత్వం వారిలో ఉండదో, ఎవరైతే స్థిర మనస్సు వారిలో ఉండదో, 2 తలంపుల మధ్య ఎవరైతే ఉంటారో, ఈ తిమనస్సు కలిగిన వారు ఎలా ఉంటారు అంటే గాలి చేత రేపబడేటటువంటి పొట్టు వలె వారు ఉంటారు. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మాట రాయబడింది, చూద్దాము. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండెను. అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకునరాదు. చాలండి. ఎవరైతే సందేహిస్తూ ఉంటారో, విశ్వాస జీవితము ఎవరికైతే ఉండదో వారు ఎలా ఉంటారంటే దేవుని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఎవరికైతే ఉండదో వారు ఎలా ఉంటారంటే గాలి చేత రేపబడేటటువంటి పొట్టు వలె వారు ఉంటారు అని దేవుని వాక్యం రాయబడింది. అలాగే వారు దిమనస్కులు అంటూ సమస్త మార్గములలో వారు అస్థిరులు అనే మాటను మనము చూస్తున్నాం. ఇప్పుడు మనం మొదటగా చూస్తాము, నీటి కాలువల వారు నాటబడిన వారు ఎలా ఉంటారంటే వారు చేయునదంతయు కూడా సఫలం అవుతుంది అనే మాటను మనము చూస్తాం. ఎవరైతే నీటి కాలువల వారిన వాక్యం అనే నీటి కాలువ వారిని ఎవరైతే నాటబడతారో వారు చేయునదంతయు కూడా సఫలం అవుతుంది. ఇది శ్రేష్టమైనటువంటి దీవెన, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము మనం చూసాము. ఇప్పుడు దుష్టులు ఎలా ఉంటారంటే గాలి చేత రేపబడుతూ, ఇప్పుడు అల్ప విశ్వాసులు ఎలా ఉంటారంటే దిమనస్సు గల వారు ఎలా ఉంటారంటే వారు సమస్త మార్గములందు కూడా అస్థిరులుగా ఉంటారంట. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వారు ఉంటారు. వారికి దేవుని యుద్ధ నుంచి ఏమైనా
దొరుకుతుందని కూడా తలంచుకున్నా వద్దు. దేవుని శక్తిని ఎవరైతే నమ్మరో, దేవుని యొక్క మరి ఉనికిని, దేవుని యొక్క మహత్యాన్ని ఎవరైతే నమ్మరో, ఎవరైతే నమ్మిక ఉంచారో వారిని ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధిని ఆశ్రయించిన వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే గాలి చేత రేపబడి పట్టుబలి వారి జీవితము ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యము రాయబడి ఉంది. ఇప్పుడు మనం దీని గురించి ఒక చక్కని మాట దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు. కీర్తనలు 52 కీర్తన 8వ వచనం చదువుదాము. నేనైతే దేవుని మందిరంలో పచ్చని బలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని బలివ చెట్టు వలె ఉన్నాను. లోకము ఎలా అయినా ఉండనివ్వండి, లోకస్తులు ఎలా అయినా ఉండనివ్వండి, ఎవరు ఎలా పోతే నాకెందుకు, కానీ నేను మాత్రం దేవుని సన్నిధిలో పచ్చని బలివ చెట్టు వలె ఉన్నాను. ఒక మంచి సాక్ష్యము దావీదు భక్తుడు చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాము. ఈ మాట దావీదు మాత్రమే కాదు, ఇక్కడ నుంచి మనము తిరిగి వెళ్ళేలోపు ఈ మాట మనము కూడా చెప్పగలగాలి. దేవుని మందిరంలో నేను పచ్చని బలివ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. మనం ఎక్కడ నాటపడ్డాము అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మనం ఎక్కడ నాటపడ్డాము అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఒకవేళ మంచి ఫలములు ఫలించే చెట్టు ఒకవేళ అడవిలో నాటపడింది అనుకోండి, అడవిలోకి ఎవరైనా వెళ్తారా చెప్పండి? అడవిలోకి ఎవరు వెళ్ళరు. అడవిలో ఎంత మంచి ఫలాలు ఫలించే చెట్టు ఉన్నా కూడా దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఒక మంచి స్థలంలో మనుషులందరూ నివసించే స్థలంలో ఒక చెట్టు నాటబడి ఉంటే దానివల్ల అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. కానీ అడవిలో ఎవరు వెళ్ళని ప్రదేశంలో ఒక చెట్టు మంచి ఫలాలు ఇచ్చే చెట్టు, ఒక ఆరోగ్యకరమైన ఫలాలు ఇచ్చే చెట్టు ఒక అడవిలో నాటబడి ఉంటే దానివల్ల ఉపయోగం ఏమీ కూడా ఉండదు. ఇప్పుడు మనం ఎక్కడ నాటపడ్డాం అనేది కూడా ముఖ్యమే. దేవుని సన్నిధిలో మనం నాటపడకుండా లోకంలో మనం నాటబడి ఉండి లోక సంబంధంగా ఎన్ని ఆశీర్వాదాలు మనం పొందుకున్నప్పటికీ, లోక సంబంధంగా మనం ఎంత ఆశీర్వదించబడినప్పటికీ దేవునిలో నువ్వు నాటపడకుండా ఉంటే నీకు ఉపయోగం ఏమైనా ఉంటుందా చెప్పండి? ఉపయోగం ఏమి కూడా ఉండదు. మనం ఎక్కడ నాటపడిన వారిగా ఉండాలంటే దేవుని మందిరంలో మనం నాటపడిన వారిగా ఉండాలి. దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని బలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాను. హల్లెలూయా. బలివ చెట్టును గురించి మనం ఆలోచన చేసినట్లయితే, బలివ చెట్టును గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాము. బలివ చెట్టు అంటే దానికి అంతం అనేది ఉండదంట. అది చిరకాలము కూడా బలివ చెట్టు జీవిస్తానే ఉంటుందంట. దానికి మరణం అనేది ఉండదు. బలివ చెట్టు అలా జీవిస్తానే ఉంటుందంటే ఇప్పుడు వాక్యంలో రాయబడి ఉంది, ముసలి కాలం ముందు వారు సారము కలిగి పచ్చగా చిగురించదు అనే మాటను మనం వాక్యంలో చూస్తా ఉంటాము. దేవుణ్ణి ఆశ్రయించేవారు, దేవుని మీద ఆధారపడేవారు ఎలా ఉంటారంటే వారు పచ్చగా ఉంటారు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాము. కీర్తనలు 91 కీర్తన 92 కీర్తన 15వ వచనాన్ని చూడదాము. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందరు. చాలండి, సారము కలిగి అంట వారు పచ్చగా ఉంటారంట. అలాగే 13వ వచనాన్ని కూడా చదివితే, యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. చాలండి, వారు దేవుని ఆవరణములలో వర్ధిల్లే వారిగా ఉంటారు. అలాగే 14వ వచనాన్ని చదవండి. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని ఆయన యందు ఏ చెడుతనములు లేదనియు ప్రసిద్ధి చేయుటకే చాలండి. వారంట సారము కలిగి పచ్చగా ఉంటారంట, వారు వర్ధిల్లుతూ ఉంటారంట. అలాగే వారు చేసే పని ఏంటంటే, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు చెడుతనం ఏమీ లేదని అంట వారు ప్రసిద్ధి చేస్తారంట. మన కుటుంబంలో పెద్దవాళ్ళు వృద్ధులు ఉంటే వారిని మనము ప్రేమించాలి, అలాగే వారిని మనము గౌరవించాలి. ఈ ఇంట్లో అయితే పెద్దవారు ఉంటారు, వారి ఇంటికి దీవెన ఆశీర్వాదకరము. అయితే ఈ పెద్దవాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే, చెప్పిన విషయాన్ని 10 సార్లు 100 సార్లు చెప్తా ఉంటారు. చిన్నప్పుడు ఎప్పుడు అయిపోయిన సంగతి మళ్ళీ పదే అదే చెప్తా ఉంటారు. వినడానికి మనకి చాలా విసుగు వస్తుంది, కానీ వారికి మాత్రం చెప్పడానికి అసలు చిరాకు ఉండదు. చాలాసార్లు చెప్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు చెడుతనం ఏమీ లేదని అంట ప్రసిద్ధి చేస్తా ఉంటారంట.
ఒక రోజునంటే ఒక మందిరంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడంట. ఒక 90 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఒక వృద్ధుడు. ఇప్పుడు ఈ వృద్ధుడు అంటే చర్చిలో ఉన్నాడు. పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ప్రతిదానికి కూడా చిన్నదానికి పెద్దదానికి హల్లెలూయా హల్లెలూయా అని చెప్పేసి చెప్తూ ఉంటాడంటే ఏదైనా మంచి మాట వచ్చినప్పుడు, తనకి నచ్చిన మాట ఏదైనా వచ్చినప్పుడు హల్లెలూయా హల్లెలూయా అని చెప్పేసి చెప్తూ ఉంటారంట. ఒకరోజు కొత్త పాస్టర్ గారు వచ్చారంట. వచ్చినప్పుడు ఈ వ్యక్తి పదే పదే మాటికి హల్లెలూయా హల్లెలూయా అని చెప్తూ ఉంటే ఈ పాస్టర్ గారికి కొంచెం ఇబ్బంది అనిపించింది, చిరాకు అనిపించి సంఘంలో ఉన్నటువంటి పెద్దలను పిలిచి చెప్పారంట, బాబు కొంచెం ఈ వ్యక్తి అత్తమాలు హల్లెలూయా హల్లెలూయా అని చెప్తుంటే నాకు కొంచెం వినడానికి ఇబ్బందిగా ఉంది, కాబట్టి ఆ వ్యక్తిని మీరు కొంచెం ఆఫ్ చేయించండి, అలా చెప్పొద్దని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి చెప్పారంట. చెప్పినప్పుడు సరే వారు చెప్పి చూశారు. కానీ ఆ వ్యక్తి అన్నాడంట, లేదు దేవుని స్తుతించడం మాత్రం నేను మానను అని చెప్పేసి చెప్పాడంట. అలా హల్లెలూయా చెప్తానే ఉన్నాడు. చెప్పినప్పుడు పాస్టర్ గారికి చాలా ఇబ్బందిగా ఉంది. ఒక రోజు అనుకున్నారంట, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చెప్పాలి, హల్లెలూయా చెప్పొద్దని చెప్పేసి చెప్పాలని చెప్పేసి ఒకసారి వారి ఇంటికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ పాస్టర్ గారు వస్తూ ఉంటే చూసి మళ్ళీ హల్లెలూయా అని చెప్పారంట. దేవుడు పాస్టర్ గారిని రోజు మా ఇంటికి పిలిపించారు, మా ఇంటికి తోడుకుని వచ్చారు, చాలా గొప్ప సంగతి అని చెప్పి మళ్ళీ హల్లెలూయా అని చెప్తా ఉంటే నేనేమో పాస్టర్ గారు అనుకున్నారంట, నేనేమో అది మాడిపించాలని చెప్పి వస్తూ ఉంటే నేను మళ్ళీ అదే చెప్తా ఉన్నారని చెప్పేసి అనుకున్నారు. అనుకున్న తర్వాత 90 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వృద్ధుడు, మరి పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడ ఉంటారు, ఆయన ఒక్కరు మాత్రమే ఇంట్లో ఉంటారంట. ఉన్నప్పుడు ఆయన తన సాక్ష్యాన్ని పాస్టర్ గారితో చెప్తున్నారంట, అయ్యగారు మా పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడో ఉంటారండి, నేను ఒక్కనే ఇంట్లో ఉంటాను, మరి 90 సంవత్సరాలు నాకు వచ్చింది కానీ ఇప్పటికీ నాకు ఎలాంటి రోగము కూడా లేదు, ఎలాంటి వ్యాధి నాకు లేదు, నా పనులన్నీ కూడా నేను చక్కగా చేసుకుంటాను, ఈ వయసులో నేను కూరగాయలు పండిస్తున్నాను, ఎలాంటి వ్యాధి నాకు లేదు, చిన్న చిన్న వ్యాధులు వచ్చినప్పటికీ కూడా అవి ఎలా వస్తాయో అలాగే తిరిగి వెళ్ళిపోతాయండి అని చెప్పేసి చెప్పాడంటే. ఎందుకు నేను ఈ వయసులో ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి అంటే నేను దేవుని ఎప్పుడు కూడా స్తుతిస్తా ఉంటాను, ప్రతి విషయంలో కూడా దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను, అదేనండి నాకు కారణం అని చెప్పేసి చెప్పాడంట. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, యెహోవా మందిరమునందు నివసించు జనులు ధన్యులు, వారు నిత్యము దేవుణ్ణి స్తుతించెదరు అనే మాట మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుని మనం ఎప్పుడు కూడా స్తుతించే వారిగా ఉండాలి. చాలా మంది స్తుతించడానికి బదులు ఏం చేస్తూ ఉంటారంటే సనుగుతారు ఉంటారు. ప్రతి దానికి సనుగుడు అనేది వారి నోట్లోంచి వస్తూ ఉంటుంది. పిల్లల్ని తిడుతూ ఉంటారు, కారణం ఉన్నా తిడతారు, కారణం లేకపోయినా కూడా తిడుతూ ఉంటారు. తిట్లు అనేవి బాగా వస్తాయి కానీ స్తుతించడం అనే అనుభవం చాలా మందికి రాదు. ఈ పెద్ద యొక్క మరి అంత బలంగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి స్తుతించే అనుభవంతో ఈ వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇంకా బలాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఒలీవ చెట్టుని గురించి మనం చూస్తూ ఉన్నాము. ఒలీవ చెట్టుకి మరణం అనేది ఉండదు, అంశం అనేది ఒలీవ చెట్టుకి ఉండదు. అది చక్కగా సారము కలిగి ఫలిస్తూనే ఒలీవ చెట్టు ఉంటుందంట. అలాగే రెండోదిగా ఒలీవ చెట్టుని గురించి మనం ఆలోచన చేస్తే స్థితిస్థాపకత అంటే ఏంటి అంటే ఒలీవ కొమ్మలు గట్టిగా గాలేసినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఆ యొక్క తుఫానికి ఒలీవ కొమ్మలు కొన్ని విరిగిపోతా ఉంటాయి. కానీ విరిగిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే కొమ్మ విరిగిపోయిందో అదే సమయంలో మళ్ళీ విరిగిపోయిన కొమ్మ మళ్ళీ చిగురిస్తా ఉంటుందంట. మళ్ళీ అలాగే కొమ్మ మళ్ళీ చిగురిస్తా ఉంటుందంట. స్థితిస్థాపకత కోల్పోయినవన్నీ మళ్ళీ అది పొత్తుకుంటా ఉంటుంది. మన జీవితంలో కూడా మనం అనుకోవచ్చు, నాకు కోల్పోయిన వాటిని నేను తిరిగి మళ్ళా పొందుకోగలనా అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ యోబు కోల్పోయింది మళ్ళా తిరిగి పొందుకున్నాడు. ఎంతైతే కోల్పోయాడో అంతకంటే 2 అంతలు అధికంగా యోబు పొందుకున్నాడు. హల్లెలూయా. యోబు యొక్క శ్రమకి, యోబు యొక్క విశ్వాసానికి దేవుడు ఫలితాన్ని, ప్రతిఫలాన్ని దేవుడు ఒక రోజున ఇచ్చాడు. అతని యొక్క నమ్మకత్వాన్ని దేవుడు తీసివేయలేదు, అతని యొక్క శ్రమని దేవుడు కొట్టి వెళ్ళేది. నువ్వు అనుకోవచ్చు, దేవుని కొరకు నేను నమ్మకంగా ఉంటున్నాను కదా, దేవుని కొరకు నేను ఇంత యథార్థంగా సాగుతున్నాను కదా, మరి నాకేంటి ఉపయోగం అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. నాకేందుకు శ్రమలు వస్తున్నాయి, నాకేందుకు కష్టాలు వస్తున్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ శ్రమ రాకపోతే ఆశీర్వాదం వస్తుందా చెప్పండి? శ్రమ రాకుండా ఎవరికి కూడా ఆశీర్వాదం అనేది రాదు. నువ్వు శ్రమ అనేటటువంటి కొలిమిలో పరీక్షించబడతా ఉంటే ఆ శ్రమ తర్వాత దేవుడు నీ కొరకు ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉన్నాడు. చాలా మంది అంటారు, ప్రభా నాకు శ్రమ వద్దు కానీ దాన్ని కొంచెం పక్కన పెట్టేసి రావాల్సిన ఆశీర్వాదం ఏదో అది నాకు ఇచ్చేయని చెప్పేసి అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ శ్రమ రాకుండా నీకు ఆశీర్వాదము రాదు. యోసేపుని మనం చూసినట్లయితే యోసేపు శ్రమలు గుంటా
వెళ్ళాడు. ఎంతో సౌకర్యవంతమైనటువంటి జీవితము. యోసేపుకి తండ్రి అంట రంగురంగుల అంగి పుట్టించాడు. తల్లి యొక్క గోరు ముద్దలు తింటూ పెరిగాడు. అందరికంటే సహోదరులు అందరికంటే పైన అతను ఉన్నాడప్ప. ఎంతో ప్రశాంతకరమైనటువంటి జీవితము, ఎంత బాగుంది జీవితం అని చెప్పేసి యోసేపు అనుకుంటూ ఉన్నాడు. కానీ ఒకానొక రోజున శ్రమలకుంటా వెత్తి వెళ్ళాడు. చెరసాల్లోకి వెళ్ళాడు. ఎన్నో ఇబ్బందుల వెత్తి పడ్డాడు. ఒకవేళ శ్రమకుంటా యోసేపు వెళ్ళకపోయి ఉంటే నిజానికి మరి ప్రధాన అయి ఉండేవాడు కాదు. పరో కంటే గొప్ప స్థానానికి మరి యోసేపు వెళ్ళి ఉండేవాడే కాదు. కాబట్టి శ్రమలోనే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆ శ్రమ ద్వారా దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వలివ కొమ్మలంట చిగురిస్తూ ఉంటాయి. చిగురించిన తర్వాత ఇది కొమ్మలు పడిపోయిన తర్వాత మళ్ళీ అదే స్థానంలో మళ్ళీ కొమ్మలు చిగురిస్తా ఉంటాయని మనం వాక్యంలో చూస్తా. నాకు యోసేపుని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే 2 అంతలుగా కాదు, ఎన్నో అంతలుగా యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. నిజానికి ఒక కుమారుడు ఉంటే తల్లిదండ్రులు చూడటమే ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది. అలాంటిది యోసేపు తల్లిదండ్రులు మాత్రమే కాదు, ఆ కుటుంబంలో తన వారందరినీ కూడా చూసుకోవడానికి యోసేపుని దేవుడు నియమించాడు. అంత గొప్పగా దేవుడు యోసేపుని ఆశీర్వదించాడు. నువ్వు కోల్పోయినవన్నీ కూడా దేవుడు నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. రెండోదిగా వలివ కొమ్మలు ఎక్కడైతే పడిపోతాయో మళ్ళీ అదే స్థలంలో కొత్త కొమ్మలు చిగురిస్తా ఉంటాయి అంటే. అలాగే మనం మూడోదిగా చూస్తే వలివ కొమ్మలు వాటి యొక్క పండ్లు ఆరోగ్యానికి మనకి చాలా మంచిది. వలివ నూనె కూడా చాలా మంచిదంట. వలివ నూనెని మరి మందిరాలు దీపాలు వెలిగించడానికి దాన్ని ఉపయోగిస్తా ఉంటారు. తర్వాత రాజుని అభిషేకించడానికి వలివ నూనెని వాడతా ఉంటారు. వలివ నూనె చాలా విలువైనది, అలాగే చాలా ప్రశస్తమైనదిగా మనకి కనపడతా ఉంది. వలివ నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, దాన్ని కూడా వాడుకుంటారు. ఆ వలివ పండ్లు కూడా తింటారు, అవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే వలివ చెక్కలు కూడా చాలా మంచిదంట. ఫర్నిచర్ చేసుకోవడానికి కుర్చీలు కానీ సోఫాలు కానీ ఇవన్నీ చేసుకోవడానికి వలివ చెక్కలను ఉపయోగించుకుంటా ఉంటారంట. వలివ ఆకులు చూస్తే అవి కూడా చాలా మంచివి, వాటి ద్వారా కూడా చాలా రకాలైనటువంటి మందుల్ని తయారు చేస్తా ఉంటారంట. వలివ చెట్టు అనేది చాలా ప్రత్యేకమైనది. అది మళ్ళా స్థితిస్థాపకత, మళ్ళీ అది కొమ్మలు చిగురుస్తూనే ఉంటుంది. స్థితిస్థాపకత అని మనం ఆలోచన చేస్తే నోవా కాలంలో మనకి మరి ఆ కథ మనకి గుర్తుకొస్తూ ఉంటుంది. పక్షి బయటికి వెళ్ళిన తర్వాత, వాళ్ళ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏం తీసుకొచ్చిందంటే వలివ యొక్క ఆకుని తీసుకుని వచ్చిన. అన్ని చెట్లు కూడా నశించిపోయి, అన్ని చెట్లు కూడా చనిపోయి, కానీ వలివ చెట్టు మాత్రమే అది చిగురించింది. దాని ఆకుని తీసుకుని వచ్చింది. స్థితిస్థాపకత అంటే కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి పొందుకోవడమే స్థితిస్థాపకత అంటే. ఇప్పుడు దీని యొక్క ఆకులు ఉపయోగకరంగా ఉన్నాయి, ఇప్పుడు దాని యొక్క చెక్క ఉపయోగకరంగా ఉంది, దాని యొక్క ఫలాలు ఉపయోగకరంగా ఉన్నాయి, దాంట్లో వచ్చినటువంటి నూనె కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. అందుకే దావీదు భక్తుడు చెప్తున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలివ చెట్టు వలె ఉన్నాను. ఎండిపోయిన చెట్టులో కాదు, పచ్చని వలివ చెట్టు వలె నేను ఉన్నాను. పచ్చని వలివ చెట్టులో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనము చూస్తాము. ఎన్ని ఉపయోగాలు వలివ చెట్టులో ఉన్నాయి. మనం కూడా దేవుని సన్నిధిలో ఒకటి ఆలోచన చేసుకోవాలి. ప్రభా, వలివ చెట్టు ఎంత ఉపయోగపడుతూ ఉంది మనుషులకి, మరి నేను ఉపయోగకరంగా ఉన్నానని. మందిరంలో నేను ఉపయోగకరంగా ఉన్నానా? దేవుని బిడ్డలకి నేను ఉపయోగకరంగా ఉన్నానా? సేవకులకి నేను ఉపయోగకరంగా ఉన్నాను? ప్రభా, నీ పనులు నేను ఎలా ఉపయోగపడుతున్నానని చెప్పి మనం ఆలోచన చేసుకోవాలి. చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే మనుషులందరినీ కూడా ఉపయోగించేసుకుంటా ఉంటాం. ఎవరిని పక్కన పెట్టని, ఎవరిని ఖాళీ ఉంచి, ఎవరికి చెప్పాల్సిన పని వారికి చెప్తూ ఉంటారు. మనుషులందరినీ చుట్టూ ఎవరిని కూడా ఖాళీ ఉంచకుండా అందరినీ కూడా వాడుకుంటూ ఉంటారు, ఉపయోగించుకుంటా ఉంటారు. ఇప్పుడు దేవుని కూడా ఉపయోగించుకునే వారు చాలామంది ఉన్నారు. దేవుణ్ణి ఉపయోగించుకోవద్దని చెప్పట్లేదు, నీ కష్టంలో నీ శ్రమలో నువ్వు దేవుని ఆశ్రయించొద్దు అని చెప్పట్లేదు. దేవుని మనము ఆశ్రయించాలి, కానీ దేవుని మనము ఎక్కువగా వాడేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి దేవుని మనం వాడుకోవచ్చు, తప్పులేదు, కానీ మరి దేవునికి మనం ఉపయోగకరంగా ఉన్నామా లేదా? వలివ చెట్టు ఇంత ఉపయోగకరంగా ఉంది, చెక్కలు ఉపయోగకరంగా ఉన్నాయి, ఆకులు కూడా ఉపయోగకరంగా ఉన్నాయి, వాటి యొక్క ఫలాలు కూడా ఉపయోగకరంగా ఉంది, నూనె కూడా ఉపయోగకరంగా ఉంది. మనం దేవుని సన్నిధిలో ఉపయోగకరంగా ఉన్నామా? దావీదు భక్తుడు చెప్తున్నాడు, ప్రభా, నేనైతే నీ మందిరంలో పచ్చని వలివ చెట్టు వలె ఉన్నాను. 128వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాము. నీ లోకిత నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వలె నుండును, నీ తోచినప్పుడు పళ్ళ చుట్టూ నీ పిల్లల వలివ మొక్కల వలె ఉందరు. మనం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో పచ్చని వలివ మొక్కల వలె పెరగాలి. మన పిల్లలు ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో పచ్చని వలివ
చెట్లు వల్ల వారు పెరగాలి, అభివృద్ధి చెందలాగా మరొక మాటను మనం చూసుకొని ముగించుకుందాము. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనాన్ని చదివాము. అది చక్కని పొలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. చాలండి, దేవుడు అంతా మనకి పేరు పెడతా ఉన్నాడంటే, ఏమని పేరు పెడతా ఉన్నాడంటే అది చక్కని పొలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా మనకి పేరు పెడతా ఉన్నాడు. తల్లిదండ్రులు మనకి పేర్లు పెడతా ఉంటారు. కొన్నిసార్లు ఆ పేర్లు మనకి ఇష్టం లేవనుకోండి, ఏదో పూర్వకాలం పేర్లు ఏదో పెట్టారనుకోండి, ఆ పేర్లు నచ్చో పిల్లలకి మళ్ళీ ఆ పేర్లను మార్చుకుంటా ఉంటారు. ఎందుకంటే మా పేరు చాలా మంచిగా ఉండాలని చెప్పేసి, స్టైల్గా ఉండాలి ఈ రోజుల్లో పేర్లు మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మంచి పేరు పెట్టాలని తల్లిదండ్రులు కూడా పిల్లలకి కోరుతూ ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పిలుస్తారంటే బంగారం అని చెప్పేసి పిలుస్తారు. ఎందుకంటే బంగారము విలువైనది కాబట్టి వారి జీవితాలు కూడా విలువైన జీవితాలుగా ఉండాలి అని చెప్పేసి బంగారం అని చెప్పేసి పిలుస్తారు అంటే. ఇప్పుడు దేవుడు మనకంట చక్కని పొలము గల పచ్చని ఒలీవ చెట్టు అని పేరు పెడతాడంట. దేవుడు సన్నిధిలో మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే పచ్చని ఒలీవ చెట్టు వలె మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము ఫలించే చెట్టు వలె ఉండాలని, నీటి కాలువల వలన మనం నాటబడిన చెట్టు వలె మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఉపయోగకరమైన పాత్రగా మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు మనకంట చక్కని పేరు పచ్చని ఒలీవ చెట్టు గల చెట్టు అని మనకు దేవుడు పేరు పెట్టాలని చెప్పి ఆయన చూస్తున్నాడు. చక్కని పేరు మనం అందరము కూడా కలిగి ఉండాలి. దేవుడి సన్నిధిలో ఎవరు కూడా ఉపయోగం లేని వ్యక్తులుగా కాదు, ఎవరు కూడా ఏదో వస్తున్నాము వెళ్తున్నాము అన్నట్లుగా కాదు. దేవుడి సన్నిధిలో మనం ఫలించేవారుగా, దేవుడి సన్నిధిలో మనం నాటపడిన వారిగా ఉండాలి. చక్కని ఫలము ఫలించే వారిగా మనం అందరము కూడా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. అందరూ లేచి నిలబడి పాట పాడుతూ కానుకేస్తున్నారు.